చదువుతానని అనుకున్నా నీకు అక్కడ మార్కులు రావు. ఎందుకంటే వెళ్ళిందంతా బయటకు వచ్చేస్తుంటారు. ప్రజలా అంటే ఈ రోజు నువ్వు ఎగ్జామ్ రాయాలంటే రేపే మొన్ననే చదివి ఉండాలి. రేపు పరలోకం పోవాలంటే ఈ రోజు నువ్వు సిద్ధపడి ఉండాలి. నేను పరలోకం వెళ్ళిన తర్వాత చర్చికి వెళ్తానంటే అక్కడ చర్చిలో ఉన్నాను. ప్రజలా పరలోకం వెళ్ళిన తర్వాత నేను ప్రభుని నమ్ముకుంటానంటే అవ్వదు. ప్రభుని ముందే నమ్ముకుని పరలోకం వెళ్తాను, ముందే దేవుడి సన్నిధికి వెళ్తే పరలోకం వెళ్తాం. ఇప్పుడే చేయవలసింది చెయ్యాలి. అంతే కొన్ని పెద్దలు అంటారు పిల్లలతో, చదువుకున్న సమయంలో చదువుకుంటే, కష్టపడే సమయంలో కష్టపడితే పెద్ద సుఖపడతాం. కొంతమంది పిల్లలేమో అవును జాగ్రత్తగా తీసుకుంటారు, అలాంటి వాళ్ళు బాగానే బాగుపడతారు. కొందరేమో ఇదేమో గట్టి మాటలు, గాలి మాటలు, ఇదేదో అలాగే చెప్తుంటారు అనుకున్నవాడు తర్వాత బాధపడతారు. అవునే నిజంగా చెప్పారే, అప్పుడు ఏదో అనుకున్నారే. ఎందుకంటే అప్పుడు సమయం అయిపోతుంది, చేద్దామని ఏం దొరకదు, లోపల ఏం టాలెంట్ కనిపించదు. ఎందుకు చేయవలసిన సమయంలో ఏం చేయలేదు నువ్వు. ప్రజలా నీకు అన్నం తినాలనిపిస్తుంది అంటే నువ్వు ఏం చేయాలి, ముందే వంట వండుకోవాలి. అంతేనా కాదు? అలా వంట వండుకోవడం కూర్చుంటే నీకు తినాలనిపించినా నీ ఆకలి తీరదు. నీ ఆకలి తినాలి అంటే నీకు ఆకలి వేస్తుందంటే, అన్నం తినాలనిపిస్తుందంటే ముందే నువ్వేం చేసుకోవాలి, వంట వండుకోవాలి. వంట వండుకుంటే నీకు అన్నం దొరుకుతుంది, నీ ఆకలి తిరుగుతుంది. అలాగే పరలోకం వెళ్ళాలి, దేవుడిని చూడాలి అని ఆశంటే సరిపోదు. పరలోకం వెళ్ళాలంటే ముందే భూమి పైన నీకు నిరీక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి, భక్తిని చేయాలి, సిద్ధపడాలి. ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ రాయాలంటే నీకు ప్రిపరేషన్ కావాలి, సిద్ధపాటు కావాలి. సిద్ధపాటు లేని వాడు ఎగ్జామ్ సరిగా రాయకుండా ఫెయిల్ అయ్యి వస్తాడు. సిద్ధపడిన వాడేమో ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యి బాగుపడతాడు. అలాగే దేవుని ఎదురు విశ్వసించి సిద్ధపడితే భూమి పైన కన్ను మూసిన మనుష్యనమే నీ దేవుడైన యెహోవాను, నీ సృష్టికర్తను చూస్తావు. కాబట్టి ప్రాణం ఉండగానే మనం ఏం పడాలని సిద్ధపడి ఉండాలి. రెండో మనకి ఇప్పుడు ఏం చూసాం, క్రీస్తునందు మనం ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాం. ఒకటేమో క్రీస్తునందు మనకి ఏం జరుగుతుంది అంటే మనం తిరిగి బ్రతుకుతాం. రెండోదేమో నిత్యము బ్రతుకుతాం. తిరిగి బ్రతుకుతాం. ఎలా బ్రతుకుతాం? నిత్యము బ్రతుకుతాం. ఈసై నమ్ముకుంటే ఏం చేయాలి? ఎందుకు ఈసై నమ్ముకుంటున్నారండి? మీకు డబ్బులు వస్తాయా, లేదా మీకు ఏమైనా అందం వస్తుందా, లేదా మీకు ఏమైనా ఒకేసారి పైకి ఎగిరిపోతారా? అది కాదు. ఈసై ఎందుకు నమ్ముకుంటామంటే, ఒకటి మనము తిరిగి బ్రతుకుతాం, చనిపోయినా తిరిగి లేపబడతాం. అది మొదటిది. రెండోదేమో నిత్యము బ్రతుకుతాం. అంటే ఏంటి? అదేదో ఇప్పుడు బ్రతుకుతున్నట్టు 70-80 కాదు, యుగాలు బ్రతుకుతాం. ఇది మనకు క్రీస్తునందున్న నిరీక్షణ. ఈ నిరీక్షణ